ప్రస్తుతం మరి మన డిప్యూటీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ హయాంలో నేను సింగిల్గా పోటీ చేస్తాను, నాతో పోటీకి దిగే దమ్ముందా, ఆ ఒక్క సీటు కూడా నీకు రాకుండా చేస్తాం, వస్తే తొక్కి పట్టి నార తీస్తాం అనే మాటలకి మీరేమంటారు? అసలు ఆయన సింగిల్గా పోటీ చేయరండి. పోటీ చేస్తే అక్కడ ఎమ్మెల్యే కూడా కాదు, వార్డు మెంబర్గా కార్పొరేటర్ కూడా గెలవలేరు. అది ఆయనకి తెలుసు. అసలుగే పవన్ కళ్యాణ్ని వాడుకోవడం చంద్రబాబు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఒకవేళ ఇప్పటికి చంద్రబాబు చనిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏం చేయాలో కూడా దిక్కుదోచదు. ఆయనకి ఎమ్మెల్యే కాదండి, కార్పొరేటర్ కూడా గెలవలేరు సింగిల్గా పోటీ చేస్తే. అదేంటి మరి చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అంటారు కదా. దత్తపుత్రుడు అంటేనే కదా ఇప్పుడు వాడుకోవడం ఎలా తెలిసిందే ఓటర్లందరినీ. ఎక్కడైతే కాపులను వాడుకోవడానికి టీడీపీ బి టీం అంటారు, టీడీపీ ఏ టీం అయితే ఇది బి టీము. దీన్ని ఎల్లకాలం వాడుకుంటూనే ఉంటారు. చంద్రబాబు బతుకున్నంతసేపు వాడుకుంటూనే ఉంటారు, తర్వాత లోకేష్ వాడుకుంటారు, తర్వాత దేవాంశ్ వాడుకుంటారు, తర్వాత తరం ఎవరు వాడతారో తర్వాత చూద్దాం. మేము బతుకున్నంతసేపు వాడుకుంటూనే ఉంటారు. ఆయన అయితే పక్కకు వస్తే కార్పొరేటర్ కూడా గెలవలేరండి. సింగిల్గా పోటీ చేస్తాం, మరి ఎక్కడో ఉన్న తమిళనాడులో ఉన్న విజయ్ గెలిచాడు, నేను ఎందుకు గెలవలేను సింగిల్గా పోటీ చేస్తా అని ధైర్యంగా చెప్తున్నారు కదా. ఏదండి, మేమైతే వినలేదండి ఆయన సింగిల్గా పోటీ చేస్తానన్న మాట ఇప్పుడు వినలేదు. మీకేమైనా తెలిస్తే ఒక వీడియో చూపించండి. ఆయన నోటమ్మటి సింగిల్గా పోటీ చేస్తానన్న మాట రాదు, ఇప్పుడైతే రాదండి. ఆయన పోటీ చేయలేడు కూడా, అంత సత్తా లేదు. అంటే నెక్స్ట్ ఇంకొక 15 సంవత్సరాల వరకు కూటమిలోనే ఉంటారు అని అంటారా? కూటమిలోనే కార్యకర్తలు జెండాలు మోసిస్తారు, ఈయన బానిసగానే ఉంటాడు. ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలకి ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి చాలామంది ప్రజల్లో నానుడి, అది ఎంతవరకు నిజమంటారు? అది నిజమేనండి. రెడ్ బుక్ రాజ్యాంగం ఇప్పుడు మేము ప్రెస్లో మాట్లాడినా కూడా సాయంత్రం వచ్చి తీసుకెళ్లే పరిస్థితిలో ఉంది కార్యకర్తలని. అది వాళ్ళ పార్టీకి కూటమి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళని జైలు పాలు చేస్తారు, అది నిజం. అంటే ప్రశ్నించే గొంతును తొక్కేస్తున్నారంటారా? ఎస్, ఎవరు ప్రశ్నించినా కూటమి దౌర్జన్యాలని దౌర్భాగ్యాలని ఏ ప్రశ్నించినా సరే వాళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు. పోలీసులు వాళ్ళ వత్తాసు పలుకుతారు, బ్లైండ్గా ఫాలో అవుతారు పోలీసులు దానికి.